బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న కామారెడ్డి జిల్లా సోమార్పేటలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తను ఆయన పరామర్శించారు. గాయపడ్డ బాలరాజుకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక ఈ ఘటనపై మాట్లాడిన కేటీఆర్ ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్ట్ కాదన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అమానవీయమన్నారు కేటీఆర్. తమ పార్టీ కార్యకర్తపై దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేంత వరకు వదిలిపెట్టమని న్యాయ పోరాటం చేస్తామని అన్నారు కేటీఆర్. విషయాలకు లోనయ్యే విధంగా మీ కార్యకర్తలను మీరేదైతే రెచ్చగొడుతున్నారో ముఖ్యమంత్రి గారు మీ భాషతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నోటికొచ్చిన దూషణలు మాట్లాడుతూ ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇకనైనా సవరించుకోండి, లేకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ భారతి గారి కుటుంబానికి అదేవిధంగా గాయపడ్డ మిగతా కుటుంబాలకు కూడా వైద్య ఖర్చులు మొత్తం పార్టీ నుండే మేమే భరిస్తాము. తప్పకుండా ప్రతి కార్యకర్తకు కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా మరొక మాట చెబుతూ ప్రతి ఎస్పీ కార్యాలయం ముట్టడికి కూడా పిలుపునిస్తాం. వదిలిపెట్టం, దయచేసి ఎవరు ధైర్యం సడలకుండా ఉండాలని చెప్పి కూడా కోరుతూ వారికి అండగా నిలబడ్డ మా కార్యకర్తలు మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కరు కూడా ఇందులో మిగలకుండా ఎవరెవరైతే దాడి చేసినారో అందరూ అరెస్ట్ అయ్యేదాకా అందరికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం, న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ